మన ఆలోచనలు అవి కేవలం మన తలలో మెదిలే భావాలు మాత్రమే కాదు. అవే మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని, మన వాస్తవికతను నిర్మించే అసలైన శిల్పులు. మరి ఈ అద్భుతమైన శక్తి ఏంటి? దాన్ని మన సొంతం చేసుకోవడమెలాగో ఈరోజు విశ్లేషణలో తెలుసుకుందాం. ఒక్కసారి ఆలోచించండి. మన జీవితాన్ని నడిపించేదెవరు? మనమేనా? లేక మన చుట్టూ ఉన్న పరిస్థితులా? అంటే మనం పరిస్థితులకు బానిసలా, లేక మనమే వాటిని సృష్టిస్తున్నామా? ఈ ఒక్క ప్రశ్నతోనే మన అన్వేషణ మొదలుపెడతాం. చూడండి, ఇక్కడే అసలు విషయం ఉంది. సాధారణంగా 2 రకాల మనస్తత్వాలు ఉంటాయి. ఒకటి భాగ్యవాది మనస్తత్వం, అంటే ఏదో జరుగుతుందని ఎదురుచూడటం, విధిని నిందించడం. ఇంకొకటి ఆత్మవిశ్వాస మనస్తత్వం, అంటే అలా కాదు, చొరవ తీసుకుని పరిష్కారాలు వెతుక్కుంటూ ముందుకు వెళ్లటం. ఒకటి శక్తిహీనంగా ఉంటే మరొకటి సాధికారతతో ఉంటుంది. సరే, మరి ఈ సృజనాత్మక శక్తికి, అంటే మన జీవితాన్ని మనమే నిర్మించుకునే శక్తికి మూలం ఎక్కడ ఉంది? అంతా మొదలయ్యేది ఒకే ఒక్క పునాది దగ్గర. అదే ఆత్మవిశ్వాసం. ఈ కథ మనందరికీ తెలిసిందే కదా, కుందేలు తాబేలు కథ. ఇక్కడ గెలిచింది వేగంగా పరిగెత్తే కుందేలు కాదు, నెమ్మదిగా అయినా సరే తన మీద తనకు నమ్మకమున్న తాబేలు. అంటే ఏంటి? బయట కనిపించే ప్రతిభ కంటే మన లోపల ఉండే స్థిరమైన నమ్మకానికే అస్సలైన బలముంటుంది. ఆత్మవిశ్వాసమంటే ఏదో ఒక ఫీలింగ్ అనుకోకూడదు. అది మన లోపల ఉండే ఒక రకమైన అంతర్గత విద్యుత్ లాంటిది. స్విచ్ వేస్తే లైట్ ఎలా వెలుగుతుందో, ఆత్మవిశ్వాసమనే స్విచ్ ఆన్ అయితే మనలోని సామర్థ్యాలు, మన శక్తులు అన్నీ ఒక్కసారిగా ప్రకాశిస్తాయి. ఇది ఎంత అద్భుతంగా ఉందంటే, ఒక చిన్న విత్తనంలో ఒక మహావృక్షం దాగి ఉన్నట్టే మనలో ఉండే ఒక చిన్న నమ్మకం, అదే అన్ని గొప్ప విజయాలకు, అద్భుతమైన ఫలితాలకు ప్రారంభస్థానం. ఆ విత్తనమే రేపటి వృక్షం. ఇక్కడొక ఆశ్చర్యకరమైన విషయం ఉంది. మనం ఏదైనా సాధించాలంటే మన శారీరక బలం, మన నైపుణ్యాలు కేవలం 50% మాత్రమే. నమ్మగలరా? మిగిలిన 50% అది పూర్తిగా మన ఆత్మవిశ్వాసం, మనమీద మనకున్న గౌరవం మీదే ఆధారపడి ఉంటుంది. అంటే సగానికి సగం మన మనసే అన్నమాట. ఓకే, పునాది ఆత్మవిశ్వాసం అని అర్థమైంది. మరి ఆ పునాది మీద మనం కట్టే భవనం ఏంటి? మన ఆలోచనలు. వాటి స్వభావమేంటో ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు మనం ఒక అద్భుతమైన కోణంలోకి వెళ్తున్నాం. మన ఆలోచనలు అవి కేవలం గాలిలో కలిసిపోయే ఊహలు కాకపోతే, వాటికి కూడా ఒక ఆకారం, ఒక రూపం, ఒక భౌతిక ఉనికి ఉంటే ఎలా ఉంటుంది? ఇది ఏదో కొత్తగా చెప్తున్న విషయం కాదు. చాలా కాలం క్రితమే కిర్లియన్ ఫోటోగ్రఫీ లాంటి పరిశోధనలు జరిగాయి. మన ఆలోచనలు మన చుట్టూ ఒక శక్తి క్షేత్రాన్ని సృష్టిస్తాయని, వాటిని ఫోటో తీయొచ్చని కూడా ప్రయత్నించారు. అంటే మన ఆలోచనలకు ఒక స్పష్టమైన ఉనికి ఉంది. అవి అమరమైనవి, ఎప్పటికీ ఉండిపోతాయి. చూడండి, ఆలోచన నుంచి వాస్తవానికి మార్గం ఎంత స్పష్టంగా ఉందో. అంతా మొదలయ్యేది ఒక ఆలోచనతో. ఆ ఆలోచన మనల్ని ఒక పని చేసేలా, అంటే కర్మ చేసేలా ప్రేరేపిస్తుంది. అదే పని పదే పదే చేస్తే అది అలవాటుగా మారుతుంది. చివరికి ఆ అలవాటే కదా మన పరిస్థితిని నిర్ణయించేది. సో ఆలోచన నుంచే పరిస్థితి పుడుతుంది. సరే, ఆలోచనలు పరిస్థితులుగా మారతాయని చూసాం కదా. మరి మన మనస్తత్వం మన ప్రపంచాన్ని ఎలా నిర్మిస్తుందో ఆ సంబంధాన్ని ఇంకాస్త లోతుగా పరిశీలిద్దాం. మన వ్యవస్థలో యజమాని ఎవరు, సేవకుడు ఎవరు? చాలా సింపుల్. మనసు యజమాని, శరీరం సేవకుడు. యజమాని అయిన మనసు ఆదేశాలిస్తుంది, సేవకుడైన శరీరం వాటిని తూచా తప్పకుండా పాటిస్తుంది. అంతే. దీనికి ఒక అద్భుతమైన చారిత్రక ఉదాహరణ ఉంది. నెపోలియన్ బోనాపార్టే గురించి మనకు తెలుసు. కాని ఆయన పుట్టకముందే ఆయన తల్లి గర్భవతిగా ఉన్నప్పుడు ఏం చేసిందో చూడండి. ఆమె వీరుల జీవిత చరిత్రలు చదివింది, ధైర్యం గురించి తెలుసుకుంది, సాహసోపేతమైన జీవితాన్ని గడిపింది. తన చుట్టూ అలాంటి వీరోచిత వాతావరణాన్నే సృష్టించుకుంది. దాని ఫలితమే నెపోలియన్ బోనాపార్టే, చరిత్రనే మార్చేసిన వ్యక్తిత్వం. అంటే ఇక్కడ ఏం జరిగిందంటే, తల్లి యొక్క శక్తివంతమైన ఆలోచనలు, ఆమె మనస్తత్వం బిడ్డ స్వభావంలో విత్తనాలుగా పడి అతని భవిష్యత్తుని నిర్దేశించాయి. ఎంత శక్తివంతమైనదో చూడండి. అయితే ఈ ప్రభావం కేవలం మన వ్యక్తిగత జీవితాలకే పరిమితం కాదు. మన ఆలోచనలు మన నుంచి బయటకు ప్రసరిస్తాయి.
నీటిలో రాయి వేస్తే అలలు ఎలా వ్యాపిస్తాయో అలా మన చుట్టూ ఉన్న వాతావరణాన్ని, మనుషుల్ని కూడా ప్రభావితం చేస్తాయి. మీరెప్పుడైనా గమనించారా? ఒక దేవాలయానికి వెళ్తే ఒక రకమైన ప్రశాంతత వస్తుంది. అదే ఒక కబేళా దగ్గరికి వెళ్తే మనసులో అశాంతి, ఆందోళన కలుగుతాయి. ఎందుకిలా? ఎందుకంటే ఆయా ప్రదేశాల్లోని సామూహిక ఆలోచనల వాతావరణం మనపై ప్రభావం చూపుతుంది. భక్తి, శాంతి ఉన్న చోట ప్రశాంతత, హింస, భయమున్న చోట అశాంతి. అంతే సింపుల్. దీన్ని బట్టి మనకేం అర్థమవుతోంది? మన ప్రతి ఆలోచన సమాజం అనే ఒక పెద్ద సరస్సులో మనం విసిరే ఒక రాయలాంటిది. అది ఖచ్చితంగా అలలను సృష్టిస్తుంది. ఆ అలలు మన చుట్టూ ఉన్న ప్రపంచం యొక్క నిశ్శబ్దాన్ని భంగపరుస్తాయి. అది మంచి ప్రభావం కావచ్చు, చెడు ప్రభావం కావచ్చు. అవును, మన ఆలోచనలు ఇంత శక్తివంతమైనవి అయితే వాటిని అదుపులో పెట్టుకోవడం అనేది మనం నేర్చుకోవాల్సిన అతిపెద్ద నైపుణ్యం. మరి మన మనస్సును మన అదుపులోకి తెచ్చుకుని దాన్ని యజమానిగా ఎలా మార్చుకోవాలి చూద్దాం. మనం ప్రతికూలంగా ఆలోచించినప్పుడు ఎంత నష్టపోతున్నామో చూడండి. కేవలం మానసిక ప్రశాంతత కోల్పోవడమే కాదు, మన భౌతిక ఆరోగ్యం దెబ్బతింటుంది. చివరికి మన ఆయుర్దాయం కూడా తగ్గిపోతుంది. దీనికి మనం చెల్లించే మూల్యం చాలా పెద్దది. మరి మనసును వశపరుచుకోవడానికి ఇక్కడ ఒక 4 దశల ప్రణాళిక ఉంది. 1. ఆత్మవిశ్లేషణ, అంటే మన ఆలోచనలు ఎలా ఉన్నాయో గమనించడం. 2. ఏకాగ్రత, ఒకేసారి ఒక విషయంపై దృష్టి పెట్టడం. 3. సరైన ఎంపిక, మంచి ఆలోచనలను ఎంచుకుని చెడువాటిని పక్కన పెట్టడం. ఇక 4వది, ఈ కొత్త ఆలోచనలకు అనుగుణంగా మన పనులను, మన చర్యలను మార్చుకోవడం. సో చివరిగా మనం గ్రహించాల్సిన సత్యం ఒక్కటే. మన బయట ప్రపంచాన్ని, మన పరిస్థితులను మార్చాలనుకుంటే ఆ మార్పు మొదలవ్వాల్సింది బయట కాదు, మన లోపల, మన మనస్తత్వంలో. అంతకుమించి మరో మార్గం లేదు. కాబట్టి ఇప్పుడు ప్రశ్న మనకే. ఈరోజు, ఈ క్షణం మన వాస్తవికతను నిర్మించుకోవడానికి మనం ఏ ఆలోచనను ఎంచుకోబోతున్నాం? ఆ ఎంపిక, ఆ శక్తి మన చేతుల్లోనే ఉంది.